పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కోరారు. రాష్ట్రంలో 4312 బంకులుంటే అందులో 56 చోట్ల మాత్రమే కొరత ఉందన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కోరారు. రాష్ట్రంలో 4312 బంకులుంటే అందులో 56 చోట్ల మాత్రమే కొరత ఉందన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కొరత సృష్టించారో వాళ్ళందరూ అక్రమార్కులు ఎవరైతున్నారో వాళ్ళందరిపైన చర్య తీసుకోవడం జరిగింది. ఆయిల్ కంపెనీస్ బేషరతుగా చెప్పారు, కొంత ఏవైతే బల్క్లో అమ్మేది దాన్ని నియంత్రించండి అని చెప్పారు, కానీ కన్జ్యూమర్స్కి ఎక్కడా కూడా లోటు ఇవ్వద్దని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏవైతే ట్రాన్స్పోర్ట్కి అలాగే కన్జ్యూమర్స్కి డైలీ కస్టమర్స్కి కొరత ఇవ్వద్దు అంటే దాన్ని వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా కొన్ని బంకులు ఈ విధంగా చేయడం కారణంగానే ఒక కొరత అనే ఒక భయం అందరిలో కలిగింది. దీన్ని తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎక్కడా కొరత ఉండదు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 4312 బంకుల్లో కేవలం 56 బంకుల్లోనే కొరత ఉంది. త్వరలో దానికి కూడా పూర్తిగా సమస్య అందరికీ పెట్రోల్ డీజిల్ అందుబాటులో వచ్చే విధంగా పెద్ద ఎత్తున చర్యలు ప్రభుత్వం తీసుకుంది.